హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు అప్డేట్లోకి వస్తాయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే మా కాలనీలో బోనాల సెలబ్రేషన్ మేము ఎలా చేసేసుకున్నామో మీకు చూపించబోతున్నాము. అండ్ ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అనుకోండి. సో ఈరోజు నేనైతే అక్కడికి తీసుకువెళ్దాము అనేసి బెల్లం పాయసం అయితే చేస్తున్నాను. అంటే 2 కప్స్ రైస్ తీసుకున్నాను, దాంట్లోకి 1 కప్ బెల్లాన్ని అయితే తీసుకున్నాను. సో రైస్ ఉడికాక బెల్లం వేసేసుకొని అలాగే 1 కప్ మిల్క్ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత నెయ్యిలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే అందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఈ మధ్యలో పిల్లలతో నాకు అస్సలు కుదరడం లేదు, పిల్లలు బాగా సతాయిస్తూ ఉన్నారు. అలాగే వర్షం కూడా కంటిన్యూస్గా పడుతుందండి. అండ్ ఈ వెదర్లో పిల్లలు ఒక సైడు, నా పనులన్నీ ఒక సైడు, రెండింటిని మేనేజ్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలతో అయితే అలా అవుతూనే ఉంటుంది కాబట్టి ఇంట్లో వర్క్స్ కూడా అలాగే కంప్లీట్ అయిపోవాలి. సో నేనైతే ఇంకా ఫస్ట్ అయితే అమ్మ దగ్గర అంటే తులసమ్మ దగ్గర పూజ అయితే చేసుకున్నాను. బనానా ప్రసాదం పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. అలాగే ఇంట్లో కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఈవినింగ్ టైంలో చేశానండి, మార్నింగ్ నుంచి క్లీనింగ్స్ అవి ఉండే. సో ఈవినింగ్ టైం అయితే పూజ చేశాను. మనం ప్రసాదం ప్రిపేర్ చేసింది అక్కడ అమ్మవారికి తీసుకువెళ్ళడానికే కాబట్టి ఇంట్లో నేను మంచిగా టెంకాయ కొట్టేసుకొని బనానా ప్రసాదం పెట్టేసుకున్నాను. సో అలా పెట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. అలాగే మా గల్లీలో డప్పు సప్పుడు వస్తే బయటికి వచ్చాము. అప్పటి వరకు కుండపోత వర్షం ఉండే. ఇంకా అలా డప్పు సప్పుడుకి మేమైతే బయటికి వచ్చాము. బయటికి వచ్చేసరికి మా పక్కింటి ఆంటీ అండ్ మా ఎదురింటి ఆంటీ వాళ్ళు బోనం అయితే తీశారు. మాకైతే బోనాలు లేవు, బట్ మేమైతే ప్రసాదం ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం అయితే సమర్పించేసుకుంటాము. బోనాలు అయితే లేదు, ఎందుకంటే మేము బంజారాస్ కాబట్టి మాకైతే తీజ్ ఫెస్టివల్ ఉంటుంది, ఇంకా తీజ్ అయితే చేసుకుంటాము. సో అలా అనేసి మేము కూడా 4:30కి అలా అక్కడికి వెళ్దాము అనేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా చూసారు కదా, మా చిన్నోడు వచ్చేస్తే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. అండ్ వాడైతే ఇప్పుడు వెళ్ళేది ఫస్ట్ బోనాలకి కాబట్టి ఇంకా వాడిని కూడా తీసుకెళ్ళాము. వాడికి 4th మంత్ స్టార్ట్ అయ్యింది. ఈ టైంలో ఎందుకు తీసుకువెళ్ళారు అని మీరు అనుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ మొక్కేసుకున్నాను, నేను ఈ ఇయర్లో ఒకేలా కన్సీవ్ అయితే నాకు అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన నేను నీ దగ్గరకు వస్తాను అమ్మ అనేసి మొక్కుకున్నాను. సో మొక్క అయితే తీర్చుకోవాలి కదా, అందులో నాకు అబ్బాయి పుట్టాడు. ఇంకా అమ్మవారి కరుణించి నాకైతే ప్రసాదం ఇచ్చింది కాబట్టి నేనైతే దాన్ని అసలు వదిలిపెట్టుకోను. నేను వాడు 2 months ఉన్నా కానీ నేను ఈ వెదర్లో తీసుకోపోతుండే. అలాగే వాడికి 4th మంత్ ఒక అర్ధ గంటలో అలా వచ్చేద్దాము అనేసి మేము ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళామండి. వెదర్ అయితే చాలా కూల్గా ఉండే, బట్ అయినా నేను నా చిన్నోడిని తీసుకొని అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. నా మొక్కు తీర్చుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించుండే, ఎందుకంటే మనం మొక్కుకుంది అయితే పక్కా తీర్చుకోవాలి, లేకపోతే పిల్లలు చిదర చేస్తారు, అలాగే మనకు కూడా అంత హ్యాపీగా ఉండదు. అలా అని మేమైతే స్టార్ట్ అయ్యాము. చూసారు కదా, మధ్యలో ఒక ఆంటీకి అమ్మవారు వచ్చింది. ఇంకా ఎంత బాగా అనిపించిందో, అంత కలర్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే డ్యాన్స్ స్టార్ట్ చేశారు. అలాగే ఇంకా అందరి బోనాలు చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి మా కాలనీలో బోనాలు అయితే చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చిన్నగా ఇక గుడి అయితే కట్టారు, గ్రామ దేవతని కూర్చోబెట్టారు. సో లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మంచిగా జరిగింది. అండ్ అందరి మీద అమ్మవారి కృప అయితే చూపించారు. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరు ఎగ్జైటెడ్గా మంచిగా బోనాల సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము. లాస్ట్ ఇయర్ ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు. ఈ ఇయర్ అయితే చాలా కలర్ఫుల్గా అండ్ చాలా బాగుండే అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి. చాలామంది వచ్చారు. లాస్ట్ ఇయర్ బోనాలు తీయని వాళ్ళు ఈ ఇయర్ కూడా తీశారు. నాకు తెలిసి మా బంజారాస్లో బోనాలు అయితే తీయరు, బట్ ఇందులో అయితే ఇక్కడ నేను ఒక ఆంటీని చూశాను, తనైతే బోనం ఎత్తుకొని వచ్చింది. అది కూడా మా బంజారా స్టైల్లో మేము చేస్తాం కదా పాటో అని, దాన్ని వేసుకొని వచ్చింది. అసలు నేను చాలా షాక్ అయ్యాను. అయితే మనం కూడా చేయొచ్చా అని మా అక్కని అడిగితే, ఏమవుతుంది రా, మనం ఇట్లా పాయసం నైవేద్యానికి తీసుకెళ్తాం కదా, అలాగే ఆ పాయసమే కుండలో అమ్మవారిని అనుకొని తీసుకెళ్తే ఏమవ్వదు అనేసి అన్నది. ఇంకా చూద్దాం, నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇయర్ చిన్న బాబు ఉండే కాబట్టి కుదరలేదు. నెక్స్ట్
నెక్స్ట్ ఇయర్ ఇంకా చూద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మేము కూడా గుడి చుట్టూ ఒక 3 రౌండ్లు వేసేసుకున్నాము. అప్పటికి ఇంకా చినుకులు వర్షం స్టార్ట్ అయ్యింది. చిన్నోడు కదా, వాడికి ఏడ సరదా అయిపోతుందో, వెదర్ కూడా చాలా కూల్గా ఉండే అనేసి ఇంకా నేను కూడా తొందరగా అమ్మవారికి నైవేద్యం సమర్పించేసుకొని బయటకైతే వచ్చేసాను. చూసారా ఎంతమంది ఉండేనో, వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్. ఇంకా ఎంతమంది ఉండేనో, ఇంతమందిని చూసేసరికి ఇంకా చాలా హ్యాపీగా అనిపించేసింది. త్వరగా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేస్తే ఇంకా బోనాలంటే మనకి ఏముంటుందండి, ముక్కు ఉండాలి కదా, ముక్క చుక్క అంతా ఉండాలి. బోనాలు ఇంకా తెలంగాణ బోనాలు అంటే ఎట్లుంటుంది అలా అనేసి మంచిగా చికెన్ కర్రీ, పూరి అండ్ బగారా రైస్ అయితే మేము చేసేసుకున్నాము. చూసారు కదా ఎంత ఎమ్మీగా అనిపించిందో. అండ్ ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇదే అండి మా బోనాల సెలబ్రేషన్ వీడియో. మీకు నచ్చుంటే ప్లీజ్ టు కామెంట్, లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఒక్క లైక్ అయితే ఇచ్చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.